ఇంట్లో కూర్చున్నా కూడా పర్లేదు, నేను పని చేసి నిన్ను చూసుకుంటా అంటాను. కానీ అనుమానం ఉన్న పర్సన్తో లైఫ్ లీడ్ చేయడానికి కదా, ప్రతి డే ప్రతి నిమిషం అది నరకమే. అది స్టార్ట్ అయింది. నేను ఇండస్ట్రీ అండి యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయాలని చెప్పి అసలు అనుకోలేదు. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కీర్తి గారు ఒక పోస్ట్ పెట్టిన తర్వాత చాలా మంది మెసేజ్ చేసేసి నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంట, దయచేసి మీరు ఇలా కీర్తి గారిని వదిలేయకండి, ఏమన్నా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పి చాలా మంది. కన్న వాళ్ళని కళ్ల ముందే పోగొట్టుకొని అమ్మ అనే పిలుపుకి కూడా నోచుకొని ఎవ్వరూ పడని బాధల్ని బాయ్ ఫ్రెండ్తో పడి ఎన్నో కష్టాలు కడలిని ఒంటరిగా దాటి వచ్చిన నటి కీర్తి భట్. బిగ్ బాస్ ద్వారా ఎంతో మందికి కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ జీవితంలో ఎవ్వరికీ చెప్పలేని బాధలు ఎన్నెన్నో. అప్పుడే నేనున్నా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు విజయ్ కార్తిక్. ఇక 3 ముళ్ళు పడే దగ్గర పడే సమయంలో అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ తమ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుని సోషల్ మీడియాలో వార్ చేసుకుంటున్నారు. ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది? నిజంగానే వీరి లైఫ్లోకి 3వ పర్సన్ వచ్చాడా? కీర్తి గురించి విజయ్ కార్తిక్ బయటపెట్టిన ఆ పచ్చి నిజమేంటి? అసలు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కీర్తికి ఎందుకు టార్చర్ చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. కీర్తి భట్ 1992 జూన్ 2న మంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి కేశవ్ భట్. ఈమెకొక అన్న కూడా ఉన్నాడు. ఇక కీర్తి బెంగళూరులో ఇంటర్ వరకు చదవగా తన తండ్రి వ్యాపారం కారణంగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత కీర్తి ఎంబీఏ చదువుతూ మరోవైపు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఫ్యామిలీ సపోర్ట్తో యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేది. అలా ఆమె ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలో అనగా 2016లో జరిగిన సంఘటన కీర్తిని ఇప్పటికీ బాధ పెడుతూనే ఉంది. అదేంటంటే ఆ రోజు కీర్తి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ధర్మస్థలి దర్శనంకి వెళ్లి వస్తున్న సమయంలో తమ కారుని మరో వాహనం ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో కీర్తి ఫ్యామిలీ మెంబర్స్ అంతా చనిపోగా కీర్తి కోమాలోకి వెళ్ళింది. అలా కోమా నుండి బయటకు వచ్చిన కీర్తి సునామీ లాంటి వార్త వినాల్సి వచ్చింది. అదే తనకి తల్లి అయ్యే యోగం లేకపోవడం. జరిగిన యాక్సిడెంట్లో కీర్తి కడుపుకి బాగా దెబ్బలు తగలడంతో ఆమె గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ సమయంలో కీర్తికి అండగా ఉండాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన ఆస్తి మొత్తం లాక్కుని నడి రోడ్డును మెలబెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఒంటరైన కీర్తి హాస్టల్లో ఉంటూ కాలేజ్ యాజమాన్యం సపోర్ట్తో తన ఎంబీఏని కంప్లీట్ చేసింది. ఆ తర్వాత చిన్న జాబ్ చేస్తూ భరతనాట్యం ప్రదర్శనలు చేస్తూ ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో పెడుతూ ఉండేది. ఆ సమయంలోనే తను ఒక పాపని దత్తత తీసుకుని తల్లిగా మారింది. ఇక యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కన్నడలో ఓ మూవీ కోసం ఆడిషన్స్ అవుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళగా అక్కడ తనకి హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సీరియల్స్లో కూడా ఆఫర్స్ రావడంతో కన్నడలో వరుసగా 3 సీరియల్స్ చేసింది. అప్పుడే తెలుగు ఇండస్ట్రీ నుండి తనకి మనసిచ్చి చూడు సీరియల్లో ఆఫర్ రావడంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి అందరికీ దగ్గరైంది. ఆ తర్వాత కార్తీక దీపం, మధురానగరి సీరియల్స్ చేసింది. అయితే కెరియర్ స్టార్టింగ్లో ఒక ఆర్టిస్ట్ పరిచయం కావడంతో అతను కీర్తికి ప్రపోజ్ చేయగా అతడు కూడా కష్టపడే మనస్తత్వం కావడంతో కీర్తి అతని క్యారెక్టర్ని చూసి అతని లవ్ని యాక్సెప్ట్ చేసింది. అలా ప్రేమించే వ్యక్తితో దత్తత తీసుకున్న కూతురుతో తను కొత్త లైఫ్ను స్టార్ట్ చేయగా ఆ దేవుడు తన దగ్గర నుండి వారిని కూడా వెంటనే దూరం చేశాడు. అది కూడా కీర్తి బిగ్ బాస్ షోకి అడుగుపెట్టే ముందే. మరికొన్ని రోజుల్లో కీర్తి బిగ్ బాస్లోకి అడుగు పెడుతుందనగా తన లైఫ్ మొత్తం కష్టాల మలుపులో తిరిగింది. తను దత్త తీసుకున్న కూతురు చనిపోయింది. ఇక అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ కూడా ఆమె మీద అనుమానంతో తనని వదిలేయడం జరిగింది. అది కూడా చనిపోయిన పాప విషయంలో అనుమానం పెట్టుకున్నాడు అతగాడు. ఎప్పుడైతే పాప చనిపోయిందో ఆ పాపని కూతురే అయి ఉంటుంది కాబట్టి DNA టెస్ట్ చేద్దామని అతడు కీర్తితో డిస్కషన్ చేశాడు. ఆ సమయంలో కీర్తి తాను ఎంత చెప్పినా కూడా అతడు వినలేదు. ఇక అతడితో ఉండడం కరెక్ట్ కాదని కీర్తి అతని నుండి దూరమయ్యి లవ్ బ్రేకప్ అండ్ పాప విషయంలో డిప్రెషన్లో ఉన్న సమయంలోనే కీర్తి బిగ్ బాస్కి రావాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత తను బిగ్ బాస్ హౌస్లో తన లైఫ్లో జరిగిన యాక్సిడెంట్, పాప దూరం అవ్వడం లాంటివి చెప్పి అందర్నీ కంటతడి పెట్టించింది. ఇక అలా బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కీర్తి లైఫ్లోకి ప్రపోజల్తో వచ్చాడు డైరెక్టర్ విజయ్ కార్తిక్. ఈయన నటుడు కూడా. ఇక కీర్తికి పిల్లలు పుట్టరని తెలిసినా కూడా ఆమెకి లైఫ్ ఇవ్వాలని ముందుకు వచ్చాడు. ఇతడికి కీర్తి ఫస్ట్ లవ్ గురించి మొత్తం తెలుసు. అలా కీర్తి మనస్తత్వం అతనికే కాకుండా అతని ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియడంతో ఆమెని ఈజీగా కోడలుగా యాక్సెప్ట్ చేసేశారు. దీంతో కీర్తి తనకి మంచి ఫ్యామిలీ మెంబర్స్ దొరకడంతో వాళ్లతో చాలా హ్యాపీగా ఉంటూ 2023లో వీళ్ళిద్దరూ గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్ అయినప్పటినుంచి వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. అంతేకాదు ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవాళ్లు. కలిసి ఇంటర్వ్యూస్లో పాల్గొన్నారు. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు.
ఇక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న సమయంలో ఇంతలోనే బ్రేకప్ అంటూ పెద్ద షాక్ ఇచ్చారు. అసలు వీరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తమ సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ విడిపోతున్నామని చెప్పుకొచ్చారు. కీర్తి తన ఇన్స్టాలో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, రాజీపడి బతకడం తనకి ఇష్టం లేదని, అతన్ని ఫ్రెండ్గా కాకుండా భర్తగా స్వీకరించలేకపోతున్నానంటూ పోస్ట్ పెట్టింది. వెంటనే ఆమె ఫ్యాన్స్ ఏం జరిగింది అంటూ తెగ బాధపడిపోతున్నారు. కీర్తి మళ్లీ ఒంటరిదయ్యింది అని బాధపడుతున్నారు. అంతేకాదు విజయ్ కార్తిక్ని ట్యాగ్ చేస్తూ తెగ ప్రశ్నిస్తున్నారు. ఎంతో కష్టాలని అనుభవించి ఈ స్థాయికి వచ్చిన కీర్తిని వదిలేయడం కరెక్ట్ కాదంటూ విజయ్ని ట్రోల్ చేశారు. ఈ క్రమంలో విజయ్ కూడా వీడియో ద్వారా ఈ విధంగా స్పందించాడు. విడిపోతున్నాం, ఫ్రెండ్స్గా ఉండిపోతాం అని చెప్పేసి చూడండి, ఇలాగ వదిలేయడం అని చెప్పేసి ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తనను పెళ్లి చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి, ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను కానివ్వండి మా ఫ్యామిలీ కానివ్వండి చాలా మంది కోరుకున్నది అదే అనమాట. సో అలాంటప్పుడు నేను ఎందుకు మ్యూచువల్గా విడిపోవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటానండి. ఇట్స్ నాట్ అట్ ఆల్ మై డిసిషన్, ఇట్స్ అవర్ ఓన్ డిసిషన్ అనమాట అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫైనాన్షియల్గా స్టేబుల్ కాలేని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్గా ఇది అనిపించింది. సో తను డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. దీంతో విజయ్ కార్తిక్ చేసిన ఆ వీడియోకి కీర్తి గ్రేట్ క్లారిటీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్లో మూడో పర్సన్ గురించి రావడంతో ఇంతకీ ఆ మూడో పర్సన్ ఎవరా అని ఆరాధిస్తున్నారు. ఇక తమ ఫ్యాన్స్ మాత్రం వారి బ్రేకప్ని తట్టుకోలేకపోతున్నారు. మరి వీరి విషయంలో అసలు తప్పు ఎవరిది? నిజంగానే కీర్తి మరో అబ్బాయితో లవ్లో ఉందా, లేదా అతడు కావాలని ఇలా చెప్తున్నాడా అనేది మనకి తెలియాల్సి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి వీరి బ్రేకప్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.